చాలా మీటింగ్ ఎడ్యుకేషన్ మీద కానీ సోషల్ డెవలప్మెంట్ మీద కానీ సో మెనీ థింగ్స్ అటెండెడ్. బట్ లైబ్రరీస్ మీద ఫస్ట్ అది నేను గర్వంగా చెప్పుకోవాలని అగర్వంగా చెప్పుకోవాలని తెలియదు. బట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇంకొక విషయం ఐ థింక్ ఐ షుడ్ అది చాలా ఈ చైర్మన్స్ చూస్తుంటారు కార్పొరేషన్లకి పొలిటికల్ అపాయింట్మెంట్స్ బేసికల్లీ అని కూడా జాగ్రత్తగా గమనించండి. అవి అప్రోప్రియేట్గా ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటాయా ఆ పోస్టింగ్ చూస్తుంటే మనకి కదా. బట్ రియాజ్ గారి అపాయింట్మెంట్ అది ఆయన జూలై 15 కదా. జూలై 15 నుంచి ఈరోజు ఇంకా ఆగస్ట్ 15 రాలేదు. విత్ 1 monthలో సో ఈ టచ్డ్ his institutions grassroots lo. First time I heard that he also conducted meeting with sweepers. ఇది మనకు కనబడదు ఇక్కడ కూడా. అంటే దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ లైబ్రరీస్ కదా. సో దట్ ఐ థింక్ రియల్లీ ఐడియాస్ ఆర్ అప్రిషియేట్. సార్ స్వీపర్స్ లైబ్రరీగా పనిచేస్తారు సార్. అదే అది కూడా చెప్పారు. సో అది కూడా చెప్పారు. కానీ అందుకనే మనం ఇప్పుడు స్వీపర్స్ అనొద్దు. సో ఇంకే పేరు పెట్టాలి మేబీ బికాస్ సో ఈ లైబ్రరీస్ అనేది వెరీ టచీ సబ్జెక్ట్. నాకు ఈరోజు 3 మీటింగ్లు ఉంటాయి. ఈ 3 మీటింగ్లో ప్రియారిటైజేషన్ చాలా కష్టపడ్డా. సో మార్నింగ్ ఫోన్ చేస్తే కూడా ఇంకా అప్పుడే నేను డిసైడ్ చేసుకోలేదు. సో ఈ మీటింగ్ అనేది కావాలి, ఆ మీటింగ్ అనేది. బట్ ఫైనల్గా దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఫర్ సొసైటీ. మిగతా దగ్గర వెయిట్ కానీ బట్ దిస్ కెనాట్ వెయిట్ అనిపించింది నాకు. సో లైబ్రరీస్ అనేసరికి మనం ఇప్పుడు చూసాను అండి ది నంబర్ బిట్వీన్ కేరళ అండ్ తెలంగాణ అండ్ యూపీ ఏం చెప్తుంది మనకి నంబరు. ఎక్కడ 8,000 కేరళలో, ఎక్కడ 250 ది బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ యూపీ. ఏం చెప్తుంది మనకి అంటే ఇది ఒక కల్చరల్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంటే ఈ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్కి ఒక ఇండికేటర్ లాగా మనకు చాలా క్లియర్ కనబడుతుంది. అట్లాగే ఆ లైబ్రరీస్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్కి, లిటరసీకి, డెవలప్మెంట్కి, జీడిపికి ఒక బాండ్, ఒక లింక్ అనేది చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ఇంకా ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే ఒక మూఢనమ్మకాలకి, ఒక ప్రోగ్రెసివ్ థాట్స్కి కూడా ఆ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే యూపీ, ఇక్కడ ఉన్న యూపీ వాళ్ళకి క్షమించాలను. సో యూపీ వాళ్ళు ఎంత వెనక్కి నడుస్తున్నారో, ఆ ఆలోచన ప్రాసెస్, ఆ సమాజము, ఆ కల్చరు ఎంత వెనక్కి పోతుందో సో కేరళ అంత ముందుకు పోతుంది. ఇది ఫ్రాంక్లీ అది క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది లైబ్రరీస్లోనే. చాలా ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ థింగ్స్ అనమాట. సో వెరీ అన్ఫార్చునేట్లీ అవర్ కల్చర్ యాజ్ హోల్, దేశంలో ఉన్నటువంటి కల్చర్ మొత్తం కూడా అంత కల్చర్, కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం కదా, ఈ కల్చర్లో ఈ ఎడ్యుకేషన్ ఒకటి ఫిట్ కావడం లేదు, ఈ లైబ్రరీస్ ఒకటి ఫిట్ కావడం లేదు, ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది ఒకటి ఫిట్ కావడం లేదు మన కల్చర్. సో దీనివల్ల మనము ఇప్పటికీ కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో వెనక్కి పోతున్నాం, ముందుకు పోతాను వెనక్కి పోతున్నాం. బీజేపీ వచ్చే ముందు 129 ఉంటే 133 ఉన్నాం, వెనక్కి వెళ్తున్నాం అంతా కూడా. సో ఇవన్నీ ఇంటర్లింక్ అనమాట ఇవన్నీ కూడా. సో డెవలప్మెంట్ నాకు చాలా బాగా అనిపిస్తుంటుంది. యంగ్ పిల్లలను చూస్తుంటే, మా జనరేషన్లో ఉన్న యంగ్ పిల్లల్ని ఇప్పుడున్న యంగ్ పిల్లల్ని చూస్తుంటే ఏడవని అర్థం కావడం లేదు, నవ్వాలని అర్థం కావడం లేదు, బాధపాలను అర్థం కావడం లేదు, ఆవేదన ఎట్లా తయారయ్యారు యంగ్ పిల్లలు ఇప్పుడంతా కూడా. ఎక్కడన్నా వీళ్ళకి పుస్తకాలు చదివే అలవాటుని మనం చేయగలిగామా? ఒక క్రిటికల్ థింకింగ్ని చేయగలిగేటట్టుగా మనం తయారు చేసాము మన యూత్ని. ఒక సైంటిఫిక్ థింకింగ్, ఒక రేషనల్ థింకింగ్, ఒక హ్యుమానిటేరియన్ థింకింగ్ చేసేటట్టుగా మన యూత్ మనకు కనబడుతున్నారు. ఇదన్నిటి కూడా మళ్ళీ అగైన్ గంగారాయంలో కూడా ఒక లింక్ ఉంది ఇందులో, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏ స్కూల్లో కానీ విజిట్ చేస్తే పిల్లలకు అడుగుకుంటాను అనమాట, మీ ఊర్లో లైబ్రరీ ఎక్కడ ఉంది, ఎంతమంది విజిట్ చేయొద్దండి. సో గత 30 రోజులలో ఎవరైనా లైబ్రరీకి వెళ్ళిందా మీ ఊరు లైబ్రరీకి? ఫస్ట్ మీ స్కూల్లో లైబ్రరీ ఉందా అంటే మన స్కూల్లో లైబ్రరీ లేదు. అంటే 95% లైబ్రరీ ఉండవు, 95% స్కూల్లో ఉండవు. ఇక్కడ ఉంటే మీ స్కూల్ లైబ్రరీ విజిట్ చేశారా? సో లాస్ట్ విజిట్ ఏ రోజు అయింది?
సో అదే స్కూల్లో లైబ్రరీ లేకపోతే ఊళ్ళో లైబ్రరీకి విజిట్ చేశారు, ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఇక్కడ ఎన్నిసార్లు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఎవరు స్పృశించడం లేదు అన్ఫార్చునేట్లీ. సో ఐ రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వెరీ యూ షుడ్ స్టార్ట్ టాకింగ్ టు టీచర్ స్టూడెంట్స్. సో టీచర్ స్టూడెంట్స్ కూడా మాట్లాడాలి. సో కనీసము అఫీషియల్ పాలసీ చేసినా కానీ మనం టీచర్స్ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. అందుకని అఫీషియల్ పాలసీ చేయడానికి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీని కలవాలి. ఒక అఫీషియల్ పాలసీ ఏంటంటే నెలకి ఒక హాఫ్ డే లైబ్రరీ డే కింద డిక్లేర్ చేయాలి. సో ప్రతి స్కూల్ ఆ రోజు వాళ్ళ స్కూల్ లైబ్రరీలో ఉంటున్న పిల్లలందరూ కూడా, లేకపోతే వాళ్ళ ఊళ్ళో లైబ్రరీలో ఉంటారా, మొత్తానికైతే లైబ్రరీస్ ఇవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రడక్షన్ టు లైబ్రరీ అని మర్చిపోతున్నారు అందరూ కూడా. సో పాతకాలంలో గవర్నమెంట్ స్కూల్లో లైబ్రరీస్ ఉండేది, పాతకాలంలో మనకి ఎయిడెడ్ స్కూల్లో బ్రహ్మాండమైన లైబ్రరీస్ ఉండేది. ఈరోజు లైబ్రరీస్ డిజర్వింగ్ టోటల్లీ. చాలా అన్యాయం ఇది. ఒక హై స్కూల్లో లైబ్రరీ ఉన్నప్పుడు ఏంటి, ఇందాక మన లాస్ట్ మంత్ నేను ఒక సిద్దిపేట దగ్గర స్కూల్కి వెళ్ళి మీకు లైబ్రరీ ఉందా అంటే ఉంది అన్నారు. సో చూద్దాం అంటే నేను లైబ్రరీకి వెళ్ళాను, నల్గొండ దగ్గర అందాజ్ గారు మనం వెళ్ళాం కదా. సో సూర్యాపేట అవుట్స్కట్స్లో స్కూల్, పెద్ద స్కూల్ అది కూడా మీ లైబ్రరీ ఉందంటే ఉందన్నారండి. తీసుకెళ్ళి చూద్దామని వెళ్తే ఒక స్టోర్ రూమ్ చూపించి లైబ్రరీ ఉన్నాయి. హెడ్ మాస్టర్ గారు ఏంటయ్యా అంటే ఆమె ఈ మాకు స్కూల్ సప్లై అవుతుంది కదా బుక్స్ అని, టెక్స్ట్ బుక్స్ అవి మిగిలిపోయిన బుక్స్ అక్కడ పెట్టారు. సో నౌ షీ వాంట్ టు కాల్ ఇట్ యాస్ లైబ్రరీ. ఎంత అన్యాయం చూడండి ఇది. ఆ థింకింగ్లో కూడా చూడండి ఎంత జూటా తొండి ఉందో ఇదంతా కూడా మనకు. సో ఇది మనము కొంతమందికి ఉన్నాం ఇక్కడ, యాక్టివిస్ట్ ఉందామా లేకపోతే కొంచెం ఆలోచన పరందామా, చాలా తక్కువ మంది ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా అవే మొహాలు కనబడతాయి మనకి. సో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ సో ఉన్న కొద్ది మంది మన కానీ మేబీ అది కంటిన్యూస్గా అఫర్ట్స్ చేయాలి దీనికి సంబంధించి. సో ఐ సపోర్ట్ దట్. ఐ థింక్ మనము ఒక గ్రూప్ లాగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. సో ఒక పిటిషన్ లాగా, ఒక సజెషన్స్ లాగా, ఒక లిస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇక్కడ తయారు చేసుకొని, సో డెఫినెట్గా ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే ఇస్తారు, అపాయింట్మెంట్ అయితే ఇవ్వాల్సిందే ఇస్తారు. ఇచ్చినప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అక్కడ సహజంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పిలుస్తారు, కమిషనర్ పిలుస్తారు, అందరినీ పిలుస్తారు. కాబట్టి సంథింగ్ విల్ హ్యాపెన్. సో అది మన ముఖ్యమంత్రి మైండ్లో పెట్టడం ఇంపార్టెంట్. ఇవాళ అయిపోయిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి. సో అది మనకి డెమోక్రసీ అంటే తయారైపోయింది. సో ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప కాదు. సో అక్కడ ఈ పెద్ద ఇష్యూ ఉంది కదా మనకి, ఏ ఇష్యూ దిస్ గ్రంథాలయాల సెస్ ఇష్యూ. ఆ సెస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా ఐ థింక్ చర్చను మనం అక్కడ దగ్గర తెచ్చాల్సిన అవసరం మనకు కనబడుతుంది. సో ఈ మధ్య కాలంలో మీరు గమనించారా, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు వన్ టైం సెటిల్మెంట్ అంటారు. వన్ టైం సెటిల్మెంట్, OTS. సో ఇప్పుడు మనకు కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయమంటారు. సో మీరు చేసిన వన్ టైం సెటిల్మెంట్. సో ఏదో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో వన్ టైం సెటిల్మెంట్. సార్ మీరు చేయండి, మీరు పెద్ద మనిషిగా, దిస్ షుడ్ బి అవర్ ఫస్ట్ డిమాండ్. సో దాని మీద చర్చ చేయాలి, గట్టిగా కొంచెం పట్టుబట్టాలి వాళ్ళని. సో అయితే అది వన్ టైం సెటిల్మెంట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా. సో ఇది ఒకటి మనము ఆయన అడగాల్సిన అవసరం ఉంది. సో అట్లాగే మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, యాక్చువల్గా ఇందులో ఎక్కువ మందితో చదివించాలి, అంతే కదా. మనం ఇందాక చెప్పారు కదా కృష్ణ గారు రవి. సో అసలు పాఠకులు అనే వాళ్ళకి ఎట్లయిందంటే, ఇంతకుముందేమో మనకి కోచింగ్ సెంటర్లు, ఇప్పుడు ఇది ఒక సెల్ఫ్ కోచింగ్ సెంటర్ లాగా అయిపోయింది లైబ్రరీస్ అంటే. సో అంతేగాని పాఠకులు అనేది మనకు కనబడడం లేదు. సో కనీసం పాతకాలంలో బాలమిత్రులు చందమామ చదివే పాఠకులు లేరు ఇప్పుడు టోటల్గా. నాకు ఇందాక దాంట్లో వస్తుంటే నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. మేము ఒక 5 మంది ఫ్రెండ్స్ని హై స్కూల్లో ఉన్నప్పుడు 9th and 10th కంటిన్యూ చేసి 5 మంది ఫ్రెండ్స్ ఏం చేస్తామంటే రోజుకు 5 పైసలు మేము సేవ్ చేసేవాళ్ళం. 1 month అయిన తర్వాత ఈ 5 పైసలు అయిపోయిన జమ అయ్యి ఒక ఇంకా ఏదైనా 5 రూపాయలు 5.5 6 రూపాయలు అయ్యేది అనమాట. సో అందరం కలిసి 5 మంది కలిసి పుస్తకాల షాప్కి వెళ్ళి ఈ బాలమిత్రులు చందమామలు అన్నీ కొనుక్కొనేవాళ్ళం. అంటే దట్ ఈస్ లైక్ స్మాల్ మీల్ అయిపోయింది అనమాట. సో మా స్కూల్ పక్కన దగ్గరలో ఒక 5 మందిలో అబ్బాయి ఇల్లు ఉండేది. సో ఆ ఇంట్లో పెట్టేవాళ్ళం పుస్తకాలన్నీ కూడా. సో స్కూల్ అయిపోగానే అక్కడ వెళ్ళి ఒక గంట స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. అంటే సచ్ ఏ బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ కదా అది అనేది. అంటే ఇప్పుడు మనము అవి అలాంటి ఆలోచనని
మనం పిల్లల్లో రేకెత్తించాలి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ డు వి మేక్ మోర్ రీడర్స్, మోర్ పాఠకులు టు కమ్ టు లైబ్రరీ అనేది మన యొక్క లక్ష్యం కావాలి ఇదంతా కూడా. సో ఇది సరే, ఈ 30+ వాళ్ళందరినీ మనం ముట్టుకోలేదు. సో వాళ్ళంతా కూడా దాన్ని స్పాయిల్డ్ నాట్ అనుకోండి అంటారు, నాకు ఫ్రాంక్గా మాట్లాడతాను. అంత రకరకాలుగా తయారైన వాళ్ళంతా కూడా, ఎవరి ఐడియాలజీ వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి, ఎంత గందరగోళం అయిపోయారు. బట్ మనం ఓన్లీ కనీసం ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే పిల్లలు, హై స్కూల్ పిల్లలు ఉన్నారో, సో మనకి ఈ పిల్లల్ని పట్టుకోవాలి గట్టిగా. సో ఈ పిల్లలకి మనము ఈ చదివించే గుణాన్ని మనము ఎట్లా నేర్పించాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో దీనికి మేబీ మనకున్న లిమిటెడ్ స్టాఫ్ కావచ్చు, లిమిటెడ్ బుక్స్, నంబర్ ఆఫ్ బుక్స్ లిమిటెడ్ కాదు, నంబర్ ఆఫ్ బుక్స్ అమూల్యం. సో బుక్స్ ఉన్నాయి మనకి, సో నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. సో ఈ ఉన్న బుక్స్ని చదివించడం అనేది ఎట్లా అనేది. సో దానికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మేబీ మనము ఏం లేదు, ఒక ప్రతి హెడ్ మాస్టర్ని పోయి బాబు ఒక టేబుల్ ఇవ్వండి మీరు అని చెప్పడము. సో ఆ రోజు ఆ లైబ్రరీ హాఫ్ డే ఏదైతే ఉందో మనకి ఆ రోజు వెళ్ళడము, మంత్లీ ఉన్న హాఫ్ డే అనుకుంటున్నాం కదా, దాని హాఫ్ డే రోజు మనం వెళ్ళడము, మనం లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ని అక్కడ ఒక టేబుల్ పెట్టి పిల్లల్ని ఫర్నిచరు కింద జంపకాండ్లు, ఆ జంపకాండ్లు కూడా మనమే తీసుకెళ్ళాలి. మన లైబ్రరీనే మనమే మన స్వీపర్ కమ్ లైబ్రరీని అవసరం తీసుకోవాలి. సో కింద వేసి ఈ బుక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఆ హాఫ్ డే రోజు మనం డిక్లేర్ చేసేంత మాత్రం జరగదని. సో ప్రతి పిల్లగా చేతికి ఒక పుస్తకం ఇచ్చి ఏదైనా పుస్తకం తీసుకోండి, మూలకు అటు కూర్చొని 10 పేజీలు చదువుకుంటాను. సో ఏం తెప్పించాడు, ఏం చేయను నువ్వు అనేది నాకు చెప్పు అని ఏదో సమ్ కైండ్ ఆఫ్ హ్యాబిచుయేషన్ అనేది చేయాల్సినటువంటి అవసరం మనకి కనబడుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ థింక్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రియాజ్ గారు ఐ థింక్ దిస్ కెన్ హ్యాపెన్. మనము ఈ రోజు ఎంతమంది లీడర్స్ ఉన్నారు, సో నెక్స్ట్ 1 month తర్వాత ఎంతమంది లీడర్స్ పెరుగుతారు, 1 year తర్వాత ఎంతమంది లీడర్స్ పెరుగుతారు, ఒక చిన్న మానిటరింగ్ మెకానిజం. సో మనకి 500 లైబ్రరీలు ఉంటే ఈ మంత్లో ఎన్ని స్కూల్స్లో మనకి హాఫ్ లైబ్రరీస్ మనం కవర్ చేసాము, ఎంతమంది పిల్లలకి వచ్చారు అని ఒక చిన్న మొబైల్ యాప్ సో మనం తయారు చేసుకుందాము. ఆ మొబైల్ యాప్లో మన వాళ్ళు చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ గివ్ us some kick అనమాట. సో దట్ ద నెంబర్ ఆఫ్ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ లీడర్స్ అనే దాని మీద. సో మేబీ ఐ థింక్ చాలా ఉంటుంది. ఇది చూడండి విచిత్రము, మనకి కల్చరల్ ఆస్పెక్ట్ చాలాసార్లు చెప్తుంటాను. నేను డైరెక్టర్ జనరల్ ఆర్కైవ్స్ పనిచేస్తాను కదా, అప్పుడు ఆర్కైవ్స్ మీద కొంచెం ఆర్కైవ్స్ లైబ్రరీ దగ్గరే కదా, అన్నదమ్ములే కదా. సో ఆర్కైవ్స్లో మనకి ఇప్పుడు మీరు అన్నట్టు 5th లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ ద కంట్రీ అన్నట్టుగా మన ఆర్కైవ్స్, హైదరాబాద్ ఆర్కైవ్స్, సో వరల్డ్లో 8th బిగ్గెస్ట్, 8th ఇంపార్టెంట్ ఆర్కైవ్స్ అనమాట. యాక్చువల్లీ ఎవరు లేదు. సో దానికి మనకి గవర్నమెంట్ పట్టించుకోడు, మన కల్చర్ పట్టించుకోడు, కల్చరల్ ఇవి అన్నట్టు మాదంటే కూడా. కానీ జాగ్రత్తగా గమనిస్తే బ్రిటిష్ వాళ్ళు ది నంబర్ 1. సో పుస్తక ప్రియులు, ఇన్నోవేషన్ ప్రియులు, లైబ్రరీ ప్రియులు, ఆర్కైవ్స్ ప్రియులు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీలో స్మాల్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఫర్ యూ. ఢిల్లీలో ఫస్ట్ 5 బిల్డింగ్లు వాళ్ళు కట్టిన బిల్డింగ్లు లైబ్రరీ 5 బిల్డింగ్లు అని అనుకుంటాం మనము. సో ఫస్ట్ రాష్ట్రపతి భవన్, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, దెన్ వీ హ్యావ్ పార్లమెంట్. సో ది 5th ఇంపార్టెంట్ బిల్డింగ్ దే హావ్ కన్స్ట్రక్టెడ్ ఈజ్ బేసికలీ సేమ్ ఆర్కిటెక్ట్, అదే ఆర్కిటెక్ట్ అని పేరు మనకు గుర్తులేదు కానీ. సో ఆర్కైవ్స్ బిల్డింగ్ మీరు వెళ్తే అక్కడికి, సో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే దట్ 5th బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇస్ ఆర్కైవ్స్ బిల్డింగ్. లోపలికి వెళ్తే ఇప్పుడు కూడా సిస్టమాటిక్ అనమాట డాక్యుమెంటేషన్, సిస్టమాటిక్ డాక్యుమెంట్ ఒక లైబ్రరీలా ఉంటుంది. మనం వెళ్తే లైబ్రరీస్ అనమాట యాక్చువల్గా, బట్ ఈస్ ఏన్షియంట్ బుక్స్ అనమాట అంతా కూడా. సో అట్లా మళ్ళీ కమింగ్ బ్యాక్ హైదరాబాద్ ఆర్కైవ్స్ వస్తే మీరు వెళ్తే మా ఆర్కైవ్స్ బ్రహ్మాండమైన పెద్ద బిల్డింగ్ ఉంది, పాత్రలు కట్టి పాపం మంచిగా ఉంది. సో కానీ బట్ వెళ్తే మీకు పాములు నీళ్ళు ఉంటాయి అట్లా. సో మొత్తం బస్తాల్లో కట్టేసేసి సో అట్లా ప్యాకప్ చేశారు. అన్ని మొత్తం నాశనం, ఎంత హెరిటేజ్ ప్రాపర్టీ, హెరిటేజ్ అసెట్ మనకి అది. బట్ మనకు ఆ కల్చర్ లేదు, ఒక రూపాయి కూడా దానికి అలాట్మెంట్ ఉండదు. సో ఇద్దరు కూడా చూడండి ఎంత గ్రేట్ పర్సనాలిటీ. మనం నిజాం అనగానే మనకు అందరికీ మన మైండ్లో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా నిజాం అనగానే. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, 75 సంవత్సరాల పరిపాలనలో ఎవరన్నా ఏ పరిపాలకులన్నా కానీ ఒక మంచి లైబ్రరీ కట్టిందండి. మరి నిజాంలో మనం ప్రే చేయాలని తెచ్చుకోవాలా? ఒక బ్రహ్మాండమైన పక్కన మనకు హాస్పిటల్ కనబడుతుంది. మరి ఇంత హాస్పిటల్ మనం ఎవరన్నా కట్టిందండి హైదరాబాద్లో తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాక? మరి మనం తెచ్చుకోవాలా, మనం మెచ్చుకోవాలా? ఉస్మానియా యూనివర్సిటీ కట్టిందండి, బ్రహ్మాండమైన యూనివర్సిటీ. సో అంత పెద్ద యూనివర్సిటీ మన మొహాలకు పట్టొచ్చిందా ఇంతవరకు? కట్టింది ఎవరు ఒక్కరన్నా కానీ 75 సంవత్సరాల పరిపాలన. మరి మనం మెచ్చుకోవాలా తెచ్చుకోవాలా? మనము ఏమర్థం కాదు. నేను ఆర్కైవ్స్లో కూర్చొని చదువుతూ ఉంటే చాలా పాత గ్రంథాలను చదువుతుంటే ఐ థింక్ దిస్
మనకి ఇంకొకటి మన మైండ్లో మన ఆయన పేరు జిజాపాలను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన పేరు ఔరంగజేబు. ఔరంగజేబు అనగా మన మైండ్లో ఎంత నెగిటివిటీ ఉంటుంది, భయంకరమైన నెగిటివిటీ ఉంటుంది. అంటే ఆ రకంగా మనం పెట్టారు కదా. మీరు జాగ్రత్త. ఒక శర్మ అని ఆర్కైవ్స్లో ఒక డిప్యూటీ డైరెక్టర్ ఢిల్లీలో ఉంటాడు. ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ ఔరంగజేబ్ టు మీ అనమాట. హీజ్ శర్మ, ద బ్రాహ్మణ్, రిమెంబర్. సో హీ డిడ్ హిస్ పిహెచ్డి ఆన్ ఔరంగజేబ్. సో ఔరంగజేబు చేసినటువంటి మంచి పనుల గురించి ఒకరోజు నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఢిల్లీలో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్ అతను, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఎ సోషల్ వర్కర్, యాజ్ ఎ ఫిలాసఫిస్ట్. కానీ మన మైండ్లో ఏముంటుంది, సంథింగ్ ఇస్ టెరిబుల్ డే లాగా ఉంటుంది అన్నమాట. అంటే అంత హిస్టరీని మన వాళ్ళు నాశనం చేయడంలో, వక్రీకరించడంలో నెంబర్ 1 ఇది ఫ్యాక్ట్. హిస్టరీ అంటే ఎప్పుడు ఉండాలి కదా. బట్ ఈరోజు హిస్టరీ చూడండి మీరు. సో మనం నోట్స్ సంబంధించిన హిస్టరీ తీసుకొచ్చుకుంటాం కదా, డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నాం కదా. అంటే ఎంత దారుణమైనటువంటి ఇవన్నీ జరుగుతున్నవి. సో ఐ థింక్ యూ షుడ్ అగైన్ రిమెంబర్. సో ఈ రూమ్లో మరి నిజాం గారి ఆయన ఫోటోలు ఎవరు పెట్టారా, 1936లో చూసాను. చాలా ముందు చూసాను, ఇక్కడ బట్ వాట్ ఎవర్ ఆయన మనం రిమెంబర్ చేసుకోవాలి. ఎవరు మూడు పురుషుగా దాంతో కూడా మనం ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలాగే రీడింగ్ రూమ్స్ కాన్సెప్ట్ కూడా విలేజ్ లెవెల్లో, బస్తీ లెవెల్లో